ఎందుకంటే ఇది నా డెబ్యూ ఫిలిం. సో యాజ్ ఏ అసిస్టెంట్గా, యాజ్ ఏ డాన్సర్గా వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఇండస్ట్రీ అని నాకు తెలీదు. మెల్లమెల్లగా అన్ని వర్క్స్ నేర్చుకొని ప్రతి టెక్నీషియన్తో వర్క్ చేయడం, అన్ని వర్క్స్, కెమెరా వర్కింగ్ ఎలా జరుగుతుంది అన్నీ నేర్చుకొని, సో ఇలా ఆడిషన్స్ ఇస్తూ నాకు ఒక ప్యాషనేట్ అనేది ఉండేది యాక్టింగ్ మీద. సో ఆడిషన్స్ ఇస్తూ చాలా కష్టపడ్డాను. బట్ ఎక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. బికాజ్ తెలుగు అమ్మాయిని కొంచెం మీకు తెలుసుంటుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఫస్ట్ డెబ్యూ కొత్త పీపుల్తో వర్క్ చేయడం నాకు చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ హరీష్ గారు, అండ్ మీ కో ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 కష్టపడ్డారు ఈ మూవీని ఇంతవరకు తీసుకురావడానికి. చాలా కష్టపడ్డారు. ఐ హ్యావ్ సీన్. సో ప్రతి చిన్న వాటికి కూడా చాలా దే హ్యావ్ టు కేర్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఓసీ. సో June 7th ఇన్ థియేటర్స్. నేను ఈ కథ రాసుకొని ఫస్ట్